నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. పూర్ణిమ ఎవరండి? పూర్ణిమ దిగు, కిందకి దిగు. అది చాలా పెద్ద సాక్ష్యంగా సిస్టర్. మీరు ఈవిడ ఒక రోజు ఇక్కడ వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు చెప్తారా అసలు ఆవిడ. పూర్ణిమ బాగున్నావా? ఏం చదువుకున్నావు? ఎంఎస్సి బిఈడి. ఏ ఊరి మీది? కన్గల్. కనగల్లా? వీళ్ళ కొడుకు ఈయన. రా బాబు ఇక్కడ. ఏం చదువుతున్నావు? 10th క్లాస్. అప్పుడు మమ్మీ ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు ఎట్లుంది? ఇప్పుడు మమ్మీకి చాలా ఫ్రీ అయింది. అయ్యగారు ప్రేయర్ చేసిన ఫ్రీ అయిందా? అంతకుముందు ఏమైంది మీ అమ్మకి? చాలా బాధపడుతుండే మమ్మీ. అంటే తలనరాల నొప్పి నుంచి, మెడ నొప్పి. అసలు ఇట్లా లేరండి మనిషి. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మెంటల్ పిచ్ కదమ్మా. అంటే ఒక్కతే రూమ్ లోకి వచ్చాను, రోజు బాధపడుతుండేది. ఏంటండి అది చెప్తున్నారు. అక్కడ కూర్చున్నారు చాలా చాలా చిరాగ్గా. ఇంకా నాకు అర్థమైపోయింది. ప్రార్థన చేశాను, దేవుడు కార్యం చేశాడు. వీళ్ళు చాలా ప్రార్థన పరులేళ్ళు. ఎన్ని సంవత్సరాలు అమ్మ అట్లా మీకు? 3 years. ఇంత చదువుకుంది కదా. ఏం చదువుకున్నారు మీరు? ఎంఎస్సి బిఈడి చదువుకున్నారు. అసలు మైండ్ లేకుండా ఒక ఏదో పిచ్చిగా ఉంది. చక్కగా పిల్లలు. ఎంతమంది పిల్లలు? మీరు ముగ్గురా? ముగ్గురు. నువ్వు పెద్దోడివి? నేను పెద్దోడిని. చెల్ల తమ్ముడు ఉన్నారు. భర్త. వీళ్ళు మంచిగా అదేంటి వ్యవసాయం చేస్తారు, కవులు కూడా తీసుకుని. మెంటల్ అయిపోయింది ఆవిడ. సంవత్సరం అమ్మా ఎంతగా? 3 years. 3 సంవత్సరాలు మెంటల్ అయిపోయింది. ఇక్కడ కూడా ఎట్లా ఉంది? ప్రార్థన చేస్తుంటే చీకటి శక్తులు ఆమెలో నుంచి వెళ్ళిపోతున్నాయి. చప్పులు కొట్టండి గట్టిగా. టీవీలో చూస్తారా అమ్మా మీరు? చూస్తారా? చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇప్పుడు మీరు. ఏమేం ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడికి వచ్చే ముందు మీకు ఏమైనా తెలుస్తుంది? అప్పుడు తలలో చాలా భారంగా ఉండేది. అసలు ఇంత జుట్టు కూడా ఉందంట. మొత్తం గుండు కొట్టేసి వచ్చారు ఇక్కడ. ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులైంది ఇక్కడ? 1 month దాటింది. ఏళ్ళు పాపం. ఇంత జుట్టు ఉంటుంది కదా లేడీస్. ఏమి లేదు ఇక. అంటే తనకి ఎలా చేయాలనిపిస్తే అట్లా. మరి ఇలాంటి బిడ్డలు నేను కాపాడుతున్నానా లేదా? కాపాడుతున్నానా? నేను చేసిన ప్రార్థనకే మంచిగా అయినావు అంటే ఇక ఆమెకి ఏమి చేయాలో అది చేస్తారు. అది అంతే. నాకు అర్థమైంది. 3 సంవత్సరాలుగా ఈ సిస్టర్ గారితో వాళ్ళు పడిన బాధలు కింద మన్నాక ఎన్నో లక్షలు అప్పు అయిపోయారంట. అమ్మా ఇక్కడికి వచ్చాక ఇక నీకు మళ్ళీ ఏమైనా కష్టాలు వచ్చినాయమ్మా? ఏం లేదా? మంచిగా అయిపోయావా? తలకాయ కూడా బాగానే అయిందా? అప్పుడు ఏముంటున్నాయి మొత్తం అసలు నీకేం తెలుస్తుందా? అప్పుడు నాకు అంత కాన్షియస్ ఉండకపోయేది నా మీద. నాకు అదే చికాగ్గా పిచ్చిగా చాలా ఘోరంగా ఉంది. నేను ఎట్లో అనుకున్నాను ఆమెను చూసినప్పుడు. కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళో అర్థమైంది. అంత పెద్ద చదువులు చదువుకుని అంత ఉన్నత స్థితిలో ఉండి కూడా ఈరోజు నిజంగా మీరు వెళ్తారు చర్చికి వెళ్ళొద్దని నేను చెప్పలేదు, కానీ అది వేరు నేను వేరు. ఎస్ ఆర్ నో? అవును, నిజమండి. మెంటల్ అయిందని ఎర్రగడ్డ తీసుకెళ్తారు, మెంటల్ అయిందని మంత్రగాడి దగ్గర తీసుకెళ్తారు, డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. వాడు నువ్వు నిద్ర మాత్రం ఇచ్చి పాడేస్తాడు. డాక్టర్ గారికి అడిగే పోయింది ఇంత రాసి పాడేస్తాడు లిస్టు. వాడండి అంటాడు. గ్యాస్ ఇక అన్నీ వచ్చేస్తాయి. ఇక అన్నీ పోతాయి అవయవాలు. లాస్ట్ అంటారు అన్నీ పోయింది, మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు. మనమైతే టాబ్లెట్లు వాడతావా ఇక్కడ వచ్చాక? నో, లేదు కదా. ఈ మీ ఇల్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? నేను వచ్చాక ముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే ఇంతకు ముందు ఇంట్లో గలిబిలిగా ఉండేది. ఇప్పుడు కొంచెం తెలుస్తుందా? ఏ క్లాస్ అన్నా నువ్వు? 10th క్లాసేనా? హల్లెలూయా. చప్పలు కొట్టండి గట్టిగా. సిస్టర్ హ్యాపీయా? చప్పలు కొట్టండి గట్టిగా. ఇది ఓపెన్ ఛాలెంజ్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. గాడ్ బ్లెస్ యు అమ్మా. ఒక మెంటల్ అయిపోయిన ఆవిడ. ఆమెకి ఏది నచ్చిందో అది చేస్తున్న మనిషి ఆవిడ. అలాంటిది దేవుడు ఇంత కృపనిచ్చి ఆ బిడ్డని ఇక్కడ బలపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దుర్గమ్మ, రంగయ్యగూడెం, సూర్యాపేట నుంచి వచ్చారు. దుర్గమ్మ ఆదివారం వచ్చి ప్రార్థన చేయించుకున్నా. ఇక్కడికి రా
గొంతు గడ్డలు కొంచెం తగ్గాయి, నడు నొప్పి తగ్గింది. రైట్, ఇలా అల్లుడు వచ్చాడా? అల్లుడు రాలేదా సార్? మీ భార్య నవ్వుడే? అవునండి. బాగుందా? రాత్రి వచ్చినామండి ఇక్కడికి. ఇగో ఈ మనిషిది ఒకటి అద్భుతం చెప్తాను ఏనండి. అమ్మ దుర్గమ్మ, ఏం బాధతో వచ్చావు ఇక్కడ? ఆదివారం వచ్చావు కదా, ఇక్కడ ఏం బాధ? ఇక్కడ గడ్డలు అయినాయి. గడ్డలు అయినాయా? ఆపరేషన్ చేసుకున్నాడు, భయం అయ్యి ఇక్కడ టీవీలో చూసిన ఎవరిని? నన్ను. ఇక్కడికి వచ్చినావు. చప్పులు కొట్టాడు ఒకసారి. అందరు ఇక్కడే ఉన్నారా లేదా అర్థమైపోదు. పెద్ద అయినా ఇక్కడ ఏం జరిగింది? అంచెప్పులు తగ్గిపోయినాయి. ప్రార్థన చేసిరు అప్పుడు. గడ్డలు కొంచెం ఇక్కడ కొంచెం పైన ఉన్నాయి, కిందికి జారిపోయినాయా? కొంచెం జరిగేది ఏంటండి, ఇక్కడ ఏంటండి, ఈమె ఇక్కడ గడ్డలున్నాయి. గడ్డలుంటే ఆదివారం వచ్చారు. ఆదివారం మనకు స్వస్థత ప్రార్థన లేదు, ఈమె వచ్చారు. నిన్ను ముట్టుకున్నానా? మైక్లో చెప్పు. లేదు, ఏం ముట్టుకోలేదు సారు. దూరంగా ఉన్నాడు సార్, దూరంగా ఉండు. రోజు టీవీలో చూసి అయ్యి నా ఛానల్ వచ్చినప్పుడే చూసేది, మిగతా ఛానల్ ఇక బంద్ చేసుకునేది, వార్తలు అంటే నన్నే చూస్తావా? ప్రతిరోజు చూడవా టీవీలో చూడకుండా? అవును, నన్ను చూస్తావు ఓకే, ఇంకా మంచి పాస్టర్ గారు ఉన్నారు, అందరం చూడొచ్చు కదా, ఎందుకు ఆపేతావు? మరి అందరికి రోగం తగ్గుతుంటే మరి నాకు కూడా ఉందిగా పోవాలని ఈ ఛానల్ చూసి బంద్ చేసి. ఈమె జరిగింది ఆ విషయం ఏంటి? ఆమె ఇక్కడ నుంచి ఉందా, నేను ఇక్కడ నుంచి అంతేనా? నుంచుంటే నేను ప్రార్థన నీళ్ళు ఇట్లా జల్లా, అంతేనా? అంతే. జల్లితే ఏమైంది? తగ్గినాయి, ఇక్కడ పైన కింది జారినాయి. తగ్గడం ఏంటి? నోట్లో ఏలెట్టుకున్నావుగా, ఉన్నాయా? అప్పుడు లేవు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈమె అంటది ఇక్కడ గెట్లో అని ఓ టెన్షన్ పడిపోతుంది. ఇలా అల్లుని కూడా పట్టుకొచ్చారు. నేను అక్కడి నుంచి ఉన్నా, ఏసయ్యా అట్లా నీళ్ళు జల్లి, అంతే. జల్లి గెడ్లు ఎక్కడ ఉన్నాయి అన్న, ఏలెట్టింది. పెట్టావా? చెప్పు, ఏలెట్టిందా? మైకులో చేసి చెప్పింది. నోట్లో ఏలు పెడితే తగ్గినాయి సార్ అన్నది. గడ్డలేమైనా నన్ను అడుగుతుంది. ఇంకేం నాకు నీ గడ్డలు సగత నాకే. ఏసై కరిగిచ్చేసాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. పట్టం జారిపోయింది, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చెయ్యి ఎట్లా ఏసై అని కూడా ప్రార్థన చేయలేదు, నీళ్ళు తీసి ఎట్లా జల్లా ఇక నోట్లో ఏలెట్టేసి ఎదుక్కుంటుంది. ఉన్నాయి అప్పుడు లేవు. చప్పట్లు కొట్టండి. అది పవర్. అదే హాస్పిటల్ ఏమన్నారు, ఆపరేషన్ చేస్తాను అన్నారా? నేను చెప్పుకోలేదు, హాస్పిటల్ పోలే. గడ్డలో రోజు ఏలుకి తగిలేదా? ఇక్కడ ఒక్క సెకండ్ కూడా పట్టలేదు కదా గడ్డలో. సెకండ్ ఇట్లా అన్న, సెకండ్ లో గడ్డలు లేవు. ఏమైనా నన్ను అడుగుతుంది, నాకేం తెలుసు ఎలా అని ప్రార్థన చేస్తున్నాము. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అది మనం ఆ రోజు చూసుకుందాం. చప్పట్లు కొట్టండి. ఓ బాబు నడవండి. హల్లెలూయా. ఎంత మంచి గొప్ప దేవుడు మన దేవుడు. ఆ గడ్డల స్థానం తప్పు జారిపోయింది అంతే. మొన్న ఒక ఆవిడ సూపరింటెండెంట్ హాస్పిటల్లో, ఆమెకు థైరాయిడ్ ఉండి అంటుంది. సాక్ష్యం ఏటాకు వస్తున్నా అన్నారు. ఫోన్లో నా థైరాయిడ్ ఉందా అందే. సూపరింటెండెంట్ అంట ఆవిడ. రిటైర్డ్ అయిపోయారు. మొన్న వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళాను నేను. నా ప్రోగ్రామే చూస్తారంట. భార్య భర్త ప్రతి పిన్ చెప్తున్నారు. ఇద్దరు రిటైర్డ్ అయిపోయారు. ఆయన కూడా కుక్కల హాస్పిటల్ ఉంది నారాయణగూడలో. ఆయన సూపరింటెండెంట్ అంట. సూదులేతాడంట ఆయన. వాళ్ళకి కాలు పని చేయకపోతే ఇప్పుడు 80 సంవత్సరాలు సూపర్గా నడుస్తున్నాడు. చప్పలు కొట్టండి. ఆ అమ్మకి థైరాయిడ్ ఇట్లా వాపు ఉందంట. ఫోన్లో యేసు నామలో పో అన్నానంట, అంతే. ఆమె అంటుంది అస్సలు ఆ క్షణంలోనే రిలీఫ్ వచ్చేసింది. ఇప్పుడు వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ప్రే చేస్తారా? చేస్తాం. ఏం పేరు? మంజుల. సహోదరి మంజుల కొరకు ప్రార్థిస్తున్నాము. మీ ప్రియకుమారు యేసుక్రీస్తు నామములో వారికి మేలు జరుగును గాక. చాలా శోధనలో ఉన్నారు ప్రభా, ఆ శోధన అంతా తప్పించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లైవ్ ద్వారా మీ అందరినీ కలుసుకుని ప్రభుని గణపరచడానికి మరి మనకి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ లైవ్ ద్వారా మీ అందరినీ కలుసుకుని ప్రభుని గణపరుచుతూ ఉన్నాము. మరి మన నిరీక్షణ
టీవీలో ప్రతి రోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు మరి మార్నింగ్ వస్తుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల, ఇప్పుడు 4 గంటల వరకు వస్తుంది. దయచేసి గమనించండి. మరి మీకు ఒక శుభవార్త. ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు, అయ్యా అందరూ సిటీలో అక్కడెక్కడ పెడుతున్నారు, మరి మీరు ఎప్పుడు పెడతారని అడిగితే నేను ఎవరికీ రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే దేవుడు మనకి చెప్పాలి, దేవుడు మనకి ముందుకు నడిపించాలనే ఆశ నాలో ఉంటుంది. దయచేసి గమనించండి. మరి దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో దేవుడు మాకు ఇచ్చిన ఈ అవకాశంలో ఈ లైవ్ నేను చేయగలుగుతున్నాను ఆయన కృపను బట్టి. దయచేసి గమనించండి. మరి చక్కటి విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. దయచేసి నాతో సహకరించండి. ఆయన నామాన్ని మనందరూ కలిసి మహిమపరుచుకుందాం. దేవుడు మనకి ఎంతో తోడుగా సహాయకుడిగా ఉన్నాడు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఎవరైతే సమస్యలు ఉన్నారో, రోగములతో ఉన్నారో, మరి బాధతో ఉన్నారో అటువంటి బిడ్డలు దయచేసి మాకు ఫోన్ చేయండి. మరణ భయముతో చాలామంది మరణ భయాలతో కూడా ఉన్నారు. అలాంటి వారు, మరి కిడ్నీలు పాడైపోయినటువంటి వారు, మరి గుండె పాడైపోయినటువంటి వారు, ఊపిరితిత్తులు పాడైపోయి ఇలాగా అనేకులు ఉన్నారు. కనుక అలాంటి బిడ్డల కొరకు ఈ యొక్క మీటింగ్ అయి ఉంటుంది. దయచేసి గమనించండి. ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని మరి ప్రభు దీవించినట్లుగా నేను ప్రార్థిస్తాను. ఎవరైతే రోగములతో, బాధలతో, వ్యాధులతో ఉన్నారో అటువంటి బిడ్డలు దయచేసి మాతో సహకరించండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సర్వశక్తినటువంటి ఆయన కృపలో మనందరూ కూడా ముందుకు సాగిపోదాం. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి మరి ఎంతో కాలంగా, అనగా దాదాపుగా 20 సంవత్సరాలుగా నేను మరి సికింద్రాబాద్ ఏదైనా ఒక మంచి ప్లేస్ తీసుకుని ప్రార్థన పెడదామని అనుకుంటున్నాము. చాలా ప్రయత్నాలు చేసి చాలా సందర్భాల్లో ముందుకి రాలేకపోయాము. ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన కృప నేను మీకు అందించాలని ఆశపడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. తల్లి చెప్పమ్మా. మా అన్నకి కిడ్నీ ప్రాబ్లం సార్. కిడ్నీ ప్రాబ్లం అయితే ఎక్కడుంటారు మీరు? గుంటూరులో ఉంటాం. గుంటూరు. మరి ప్రతి నెలలో విజయవాడ అక్కడికి రాలేదు. ప్రతి శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుందమ్మా, అక్కడికైనా రండి. శనివారం సరేనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి మరోసారి చెప్తున్నానండి, మరి ఎంతో మంది బిడ్డలు. హలో, వందనాలు. చెప్పండి అయ్యా. మెడనరాలు లాగేస్తున్నాయండి. మెడనరాలు. స్తోత్రునైనా నీ కుమారుడి దాసుడికి మెడనరాలు లాగేస్తున్నాయి. అద్భుతంగా విడిపించు, స్వస్థత ఇవ్వండి. అలాగే మరి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. యూట్యూబ్లో మీరు చూడండి, అక్కడ మీకు యూట్యూబ్ కూడా చక్కగా మీకు అన్ని అందుబాటులో ఉన్నాయి. బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని యూట్యూబ్లో మీరు చూస్తే, బిఎస్ఆర్ మినిస్ట్రీ అని యూట్యూబ్లో మీరు చూస్తే, ఫేస్బుక్లో మరి చూసినట్లయినా మరి మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. దయచేసి తండ్రి నా ద్వారా జరిగిస్తున్న అనేకమైన అద్భుతాలు ఈరోజు ఎంతోమంది చూసి వచ్చి విడుదల పొందుతున్నారు. కొంతమంది వచ్చి విడుదల పొందిన వారు చూసి మరలా ఈ స్థలానికి వస్తున్నారు. దయచేసి నాతో సహకరించండి. మేము ప్రభు పని చేయట్లో ఎంతో విశ్వాసంగా ముందుకు వస్తున్నాము. హల్లెలూయా. హలో, తల్లి చెప్పమ్మా స్పీడ్గా. అయ్యాడి నేను నా ఎముకలు బాధండి, వెనక భాగం అంతానే. ఎప్పటి నుంచి ఉందమ్మా అట్లాగా? అలాగే 5-6 ఏళ్ళ నుంచి బాగా పడుతున్నానండి. చాలా మందులు వాడని అయ్యారు. శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది. దయచేసి మీకు అవకాశం ఉంటే రండి అమ్మా. స్తోత్రము నాయన. ప్రీతల్లిని దర్శించి ఆ ఎముకల బాధ నుంచి విడిపించేస్తున్నాములో. దయచేసి చాలా మంది చూస్తున్నారు. హాస్పిటల్లో నేను చెప్పకూడదు, ఆ మాట నేను అనకూడదు. మరి ఎక్కడెక్కడి నుంచో మరి బోన్ క్యాన్సర్లని, ఏదేదో చెయ్యాలని, అదని ఎంతోమంది వస్తున్నారు. హలో, తల్లి చెప్పమ్మా. ప్రైజ్ లార్డ్. మూలలో ఆపరేషన్ అయింది సార్, చాలా బాధ ఉంది. స్తోత్రం నాయన. ప్రియ సహోదరుని దర్శించండి. ఆపరేషన్ అయినా కూడా బాధ అలాగే ఉందని చెప్తున్నారు. అద్భుతం చేసి ఆ బిడ్డకి ఆ మూలాల బాధ నుంచి విముక్తి చేయండి యేసునామములో. అమ్మ, ఆపరేషన్ అయినా మళ్ళీ అలాగే ఉందా నీ పరిస్థితి? అవును సార్, కొద్దిగా బాగా చాలా నొప్పి వస్తుంది. మీరు ఎక్కడుంటారమ్మా?
ఇక్కడ ఇది తెలంగాణ గద్వాల్. దయచేసి గమనించి వీలుంటే మీరు శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుందమ్మా, రండి. ఎక్కడ సార్? హైదరాబాద్ లో అమ్మా, 84 దగ్గర గుర్రం కూడా. అక్కడ అడ్రస్ కూడా ఉంటుంది. స్థలం యేసు ఆశ్చర్యపురం స్వస్థతశాల 84 దగ్గర గుర్రం కూడా అని హైదరాబాద్ అని క్లియర్ గా అడ్రస్ ఉంది. ఫోన్ నెంబర్లో మళ్ళీ మీరు మమ్మల్ని అడుగుతున్నారంటే చూడండి ఎంత సేదాత్మా మీకు. చంద్రకళ, మహారాధిపేట, విశాఖపట్నం. థైరాయిడ్ గ్యాస్ అల్సర్. చంద్రకళ థైరాయిడ్ గ్యాస్ అల్సర్. ఎక్కడ చంద్రకళ ఎవరు? ఇక్కడుంది ఈ మనిషి. ఆయన అక్కడి నుంచి రావట్లేదుగా, ఆయన తీస్తున్నారా? ఓకే, మీరు చంద్రకళ, ఏంటి మీ సమస్య ఏంటి? నాకు దగ్గర ఒక 8 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్, థైరాయిడ్ ఆపరేషన్ అయింది గారు. మళ్ళీ థైరాయిడ్ ఉందని చెప్పేసి అంటున్నారు, ఆపరేషన్ చేయాలన్నారు. మరి నేను టీవీలో మీ ప్రోగ్రామ్ చూసి మీకు కానికిచ్చుకొని మీతో ప్రార్థన చేయించుకున్నాను. అప్పటి నుంచి కొంచెం నాకు బాగుంది. మీ ఇంటి పేరేంటి? విపర్తి. విపర్తులు మీరేనా? ఎక్కడ మీ ఆయనేడి? రాలేదు. పాప వచ్చి, ఓ కూతురా, ఓకే. మాకు మీరు బాగా గుర్తున్నారు. ఫోన్లో మీరు మాట్లాడాను. మీ కూతురు వేసింది అకౌంట్లో. అవునయ్య గారు. ఈమెనా నా కూతురు? తమ్ముడికి కూడా బాగాలేదని చెప్పాను కదా బ్రెయిన్ లో ప్రాబ్లం ఉందని. తమ్ముడు కూడా వచ్చాడు అయ్య గారు, ముందుని కూర్చున్నారు. ఓకే, ఎక్కడ మనిషి చేయొద్దండి, వెనక కూర్చున్నాడు. ముందు వెనకాల కూర్చున్నారు అయ్య గారు. రోజు టీవీ చూస్తున్నారా? మళ్ళీ మాకు ఫోన్ చేయలేదు మీరు? అంటే ఫోన్ చేసినా ఒకసారి అవ్వలేదు అయ్య గారు, మళ్ళీ మీరు బిజీగా ఉంటారు కదా అని నేను చేయలేదు. చాలా మంచిదని, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీకు ఇల్లు ఉంది కదా, గవర్నమెంట్ ఇల్లు అన్నావు కదా, మీ వారు రాలేదు. అప్పుడు దేని కొరకు ప్రార్థన చేయించుకున్నారు ఫోన్లో మీరు? అదే గ్యాస్ట్రిక్ కోసం, అల్సర్ కోసం, థైరాయిడ్ కోసం ప్రార్థన చేయించుకున్నాను. ఆపరేషన్ చేయమన్నారు కానీ ఆపరేషన్ అది చేయలేదు, టాబ్లెట్లు వాడలేదు. మీ ప్రోగ్రామ్ చూసిన వెంటనే మీకు స్పాన్సర్ ఇచ్చుకొని మీతో ప్రార్థన చేయించుకున్నాను. అప్పటి నుంచి కొంచెం బాగుంది. ఆమేన్, హల్లెలూయా. కూర్చోండి, కూర్చోండి. చప్పట్లు కొడదాం గట్టిగా, ప్రభుని కనపరచు. ఇప్పుడు అక్కడ ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఇలా అడ్మిట్ అవ్వగానే ఎన్ని టెస్టులు చేస్తారో. రోడ్డు మీద వెళ్ళి పడి చెయ్యరు కొట్టుకున్నా మొత్తం ఒక 50,000 టెస్టులన్నా చేస్తున్నారు. 50,000 రూపాయల టెస్టులని చేస్తారు. తర్వాత ఇది అంటారు, తర్వాత అది అంటారు. లేని ఉన్న ఎక్కడెక్కడ సంవత్సరాలు, ఇంకా సంవత్సరాలు గతము తండ్రులు, తాతలు, ముత్తాతలు కాని అన్నీ తీసుకొచ్చి ఆ రోగి అక్కడ బాధపడతానే ఉంటాడు. ఈ టెస్టులు చేయించడానికి ఎన్ని డబ్బులు అవుతాయో మీకు అందరికీ తెలుసు, నాకంటే బాగా. రోగి ఇక్కడే ఉంటుంది, ఆ డాక్టర్ అవ్వాలంటారు. ఈరోజు అంత గడిచిద్ది, ఈరోజు రూమ్కి రెంట్. ఈ టెస్ట్ తీసుకొచ్చి వాడు వచ్చి చెప్పే వరకు అదేమైందో దానికి లింకు తల్లి, అదేంటి తల్లి పిల్ల 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 ఇంకా 20-30 సంవత్సరాలు తర్వాత పుట్టే పిల్లను కూడా తీసుకొచ్చేస్తున్నారు డాక్టర్ గారు. మీకు ఆ విషయం అందరికీ తెలుసు, ఆ విషయం. కానీ ఇక్కడ మాకు ఇచ్చిన దేవుడి కృపను బట్టి, ఆ వరాన్ని బట్టి, అమ్మ రండి అంటున్నాం, వీలుంటే రండి అమ్మ అన్నాం, మీకు ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ మీరు హాస్పిటల్ కూడా వెళ్ళడం అవసరం లేదమ్మా అని చెప్తున్నాం. ఇప్పుడు ఇంతమందిని నిలబెట్టాం, తగ్గిపోయిందని చాలామంది వచ్చారు. ఇక్కడ ఒకళ్ళిద్దరు ఆమె కాళ్ళు నొప్పి ఏదో ముఖం అంతా అలా చూస్తున్నాం. ఆవిడ ఎందుకు తగ్గదంటే ఈమె కానుక ఇచ్చింది నిజమే, ఉప్పల్లో ఉంటుంది అంట. ఆ ఇంటి పక్కల వాళ్ళు అందరూ అంటున్నారంట, చుట్టుపక్కల వాళ్ళు అందరూ అంటున్నారంట, అట్లా ఎట్లా ఇచ్చాం అక్కడ కానుకని, అందుకు తగ్గదేక, నీకు ఎన్నాళ్ళకైనా తగ్గదేక. నాకు ఒకసారి చీ అనిపిస్తే ఇక తగ్గదేక, అంతే. ఎన్ని సంవత్సరాలైనా, ఇక ఎన్ని బాధలైనా, ఇంకొక నా బంగారం గింగారం మొత్తం ఇచ్చేతనన్నా తగ్గదు. అది వన్ టైం సెటిల్మెంట్ అంతే. ఈరోజు ఎంతోమంది బిడ్డలు ఇక్కడికి వచ్చి టీవీలో చూసి ఆ దైవజ నోరు మూసుకుంటామో మూసుకోవా, ఆ నోరు మూయిందమ్మా. టీవీలో ఆ దైవజనుడు చేస్తున్న అద్భుతాలు, నేను ఈ హాస్పిటల్కి వెళ్ళను అని వచ్చిన తల్లులు, తండ్రులు ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు. ఎన్ని సంవత్సరాలుగా ఉన్నదో బాధ అనేది నాకు అనవసరం లేదు. వాళ్ళు ఏం మనసుతో వస్తున్నారో ఆ మనసుతో ఎలా విడుదల పొందో అది నాకు అవసరం. నేను అదే చూస్తాను. కానుక ఇచ్చారా ఇవ్వలేదా అది మనకు మ్యాటర్ కాదు.
ఈరోజు ఓ 10,000 కానుగా ఒక ప్రోగ్రాంకి ఓ 10,000 15,000 ఇస్తే ఇంత పొడుగునా మాట్లాడుకుంటున్నారే. హాస్పిటల్కి ఇలా అడుగు పెట్టగానే ₹1,00,000 అక్కడ కట్టో, ఆ తర్వాత అడ్వాన్స్ కట్టో అంటారు. ఎంత చిన్న వ్యాధైనా దానిని పెద్ద భూతార్థంలో చూపించి నేనా డాక్టరా నువ్వా డాక్టరా అని చెప్పి ఎన్ని ఈ టెస్టులు ఎన్ని టెస్టులు చేస్తారో అంతూ దొరకట్లేదు. అన్ని టెస్టులు చేసి ఈరోజు ఉంచుతుంటే ఇక్కడ ఒక్కసారి వచ్చి వెళ్ళిపోండి చాలు అంటున్నాం కదా. ఎంత కృప! చప్పట్లు కొట్టండి గట్టిగా, ఎంత కృప! ఇవన్నీ ఒక చెయ్యి పైకి లేకపోయినా దానికి షుగర్ ఉంది, బీపీ ఉంది, హార్ట్ అటాక్ ఉంది, ఈ కోణంలో టెస్టింగ్, ఆ కోణంలో టెస్టింగ్, అది టెస్టింగ్, ఇది ఒక చెయ్యి కొంచెం నొప్పి వచ్చి లేకపోతే కూడా ఈరోజు చెప్పే మాటలు. నేను ఒక ఉదయం ఒకరు నాకే ఫోన్ చేశారు. చెన్నైలో ఉన్నారు వాళ్ళు, 5 ఆడపిల్లలు, తండ్రి చనిపోయాడు, 5 ఆడపిల్లలు. ఆపరేషన్కి తలకాయలో ఏదో గెడ్డ ఉందని చెప్పారంట, ఇంచుమించు 2 లక్షలు అడిగారంట. 5 ఆడపిల్లలు పన్ను చేసుకుంటారు, తండ్రి చనిపోయాడు, తల్లే దిక్కు, హాస్పిటల్లో ఉంది చెన్నై. వాళ్ళు చెప్తున్నారు ఈ తల ఆపరేషన్ చేస్తే ఈ కన్ను, ఈ మూతి, ఈ చెయ్య, ఈ కాలు పడిపోద్ది, డబ్బు రెడీ చేసుకోండి అన్న. అది చెప్తారు డాక్టర్ గారు ముందే. మీరు ఎప్పుడైనా కనుక్కోండి, ఎవరినైనా కనుక్కోండి, ఇది ఏమీ కావాలని చెప్పట్లే. ఈ సైడ్ చేస్తే ఈ టేపుని మొత్తం పడిపోతాయి, ఈ సైడ్ చేస్తే ఈ టేపుని మొత్తం పడిపోతాయి, మీరు డబ్బు రెడీ చేసుకోండి అంటారు. ఇక మనం భయముతో ఈ గెడ్డ ప్రాణమే పోద్దేమో, వాంతులు అవుతున్నాయి కదా, ఏం తింటలే కదా, చేపించేస్తాం టెన్షన్లో. ఆ పొలం అమ్మేస్తారు, లేకుంటే ఇల్లు అమ్మేస్తారు, బంగారం ఇంకా అప్పులు వేసేసి ఒక 10 లక్షలు 20 లక్షలు అక్కడ కట్టేస్తారు అండి. మనకు అన్నీ తెలుస్తున్నాయి ఇప్పుడు. హల్లెలూయా! ఇక్కడ ఎంత ప్రశాంతత! కత్తి పడలేదు, చప్పట్లు కొట్టాను గట్టిగా, కత్తి పడలేదు. హల్లెలూయా! ఏమీ లేదు, అద్భుతమైన విడుదల, స్వస్థత పొందుకుండా వెళ్ళిపోతున్నారు. ఆమేన్. కాబట్టి దయచేసి విసిగించకండి, బాధపరచకండి. ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, టీవీలో మీరు చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు. మేము ఈ పరిచర్య కొరకు ఎంతో శ్రమిస్తున్నాం, ఎంతో ఖర్చు కూడా పెడుతున్నాం. సంఘ పరిచర్య కాదు ఇది. ఈరోజు కన్నులు లేని వాళ్ళు చూస్తున్నారంటే ఆయన కృప కాదా? ఇక హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ అంతా చేసామమ్మా, ఇక మాతో కాదంటే ఇక్కడ బ్రతికి సాక్ష్యం ఇస్తున్న దేవుని కృప కాదా? 4th స్టేజ్ క్యాన్సర్, ఇక వాళ్ళ బ్రతకరు అని చెప్పినాక కూడా ఇక్కడ బ్రతికి మళ్ళీ సాక్ష్యం ఇస్తారు. పలానా హాస్పిటల్లో ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, ఆ డాక్టర్ గారు అయితే దేవుడే కానీ మేము కాదమ్మా అని చెప్తే ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నారు. ఆయన కృప కాదా? హల్లెలూయా! కుష్టి వ్యాధులు, పక్షవాతములు, కిడ్నీ సమస్యలు, కంటి సమస్యలు, ఎముకలు అరిగిపోయినాయి అంటే, కడుపులో గెడ్లు ఉన్నాయంటే, రొమ్ముల్లో గెడ్లు ఉన్నాయంటే, మోక్షం గడ గెడ్లు ఉన్నట్టే కరిగిపోతుంటే ఇస్తున్న సాక్ష్యం అద్భుతాలు కాదా? హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా! మరణ పడకలోకి వెళ్ళిపోయిన వారు సహితం తిరిగి లేపబడుతుందంట ఆయన కృప కాదా? హల్లెలూయా! ఈరోజు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి నార్మల్ రిపోర్ట్లు వచ్చింది అన్నారు. హెచ్ఐవిలో ఉన్న వాళ్ళు కొంతమందికి వస్తున్నాయి నార్మల్, కొంతమందికి రావట్లే. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దయచేసి గమనించండి. అవును అంటుంది ఆవిడ మనిషి, కానీ అక్కడ అడ్రస్ మొత్తం స్థలము యేసు ఆశ్రయపురం స్వస్థతశాల, ఎల్బీ నగర్ దగ్గర గుర్రంగూడ, హైదరాబాద్ అని క్లియర్గా ఉంది. మమ్మల్ని శోధించడానికి అడగకండి. తర్వాత యూట్యూబ్లో కొన్ని వేల అద్భుతాలు యేసయ్య నా ద్వారా జరిగించి కొన్ని వేల అద్భుతాలు యూట్యూబ్లో పెట్టాం. దయచేసి మమ్మల్ని శోధించకుండా మీరు బిఎస్ఆర్ మినిస్ట్రీ అని కొట్టి ఆ ఫోన్లో వాడు బిఎస్ఆర్ అని మీకు రాకపోతే ఇంగ్లీష్లో ఫోన్లో ఇలా బిఎస్ఆర్ మినిస్ట్రీ అంటే ఈ అద్భుతాలన్నీ వచ్చేస్తాయి, మీకు చక్కగా చూడవచ్చు. దేవుడు నాకు ఇచ్చిన ఈ వారాన్ని మీరు ఉపయోగించుకుని విడుదల పొందండి. ఫోన్లో కూడా చాలామంది స్వస్థత పొందుతున్నారు.
దయచేసి గుర్రం కూడా యేసు ఆశీర్వాదానికి వచ్చి స్వస్థత పొందుతున్నారు. హలో హలో వందనాలు తల్లి, చెప్పమ్మా. మరి టీవీలో చూసామండి. ఇప్పుడు మా అమ్మాయి అందరం టీవీలో చూసి చేస్తున్నారు, నువ్వు కూడా అదే. కానీ చెప్పమ్మా, విషయం చెప్పు, ప్రార్థన వస్తున్నత. జ్వరం వచ్చింది, కొంచెం కిడ్నీ దగ్గర నొప్పిగా ఉందని స్కూల్. స్తోత్రం నాయనా, కిడ్నీ దగ్గర నొప్పి, జ్వరాన్ని కూడా తగ్గించండి ఇస్తున్నాము. ఆమేన్. దయచేసి శోధించకండి. టీవీలో లైవ్ వస్తుంది, మీరు చూస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు. మళ్ళీ టీవీలో చూస్తున్నామని స్పెషల్గా చెప్పక్కర్లేదు. దయచేసి గమనించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని అద్భుతంగా విడిపిస్తాడు. ఈరోజు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక అనేక రాష్ట్రాల నుంచి యేసు ఆశీర్వాద స్వస్థతశాలకి దేవుడు అనేకులు నడిపిస్తున్నాడు. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న అనౌన్స్మెంటు. మరి ప్రతి శనివారము యేసు ఆశ్రయపురం గుర్రగూడలో స్వస్థత ప్రార్థన ఉంటుంది. అలాగే విజయవాడలో ప్రతి నెల మొదటి బుధవారం విజయవాడలో స్వస్థత ప్రార్థన జరుగుతుంది. అలాగే ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం స్వస్థతశాలలో గుర్రగూడలో ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. వీలుంటే ప్రభు చిత్తమైతే మేము ఇంకా ఖమ్మంలో కూడా ఒక ప్రార్థన స్టార్ట్ చేయాలనుకుంటున్నాం బుధవారం. అలాగే రెండో బుధవారం. అలాగే నంద్యాలలో కూడా, నంద్యాల కాదు, కర్నూలులో కూడా ఒక బుధవారం ప్రార్థన పెట్టాలనుకుంటున్నాం ప్రభు చిత్తమైతే డిసెంబర్ మాసంలో. దయచేసి మాతో సహకరించండి. మరి రోగులను తీసుకొని రండి. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది రోగులు యేసుక్రీస్తు నామములో అద్భుతంగా మరి విడుదల పరచబడుతున్నారు. తండ్రి వారిని బాగు చేస్తున్నాడు. కనుక మరి మీకు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే బిఎస్ఆర్ మినిస్టర్ యూట్యూబ్లో చూస్తే మీకు అన్నీ కూడా అద్భుతాలు చక్కగా మీకు కనిపిస్తూ ఉంటాయి. దయచేసి గమనించాలి. హలో ప్రైజ్ లార్డ్, చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. నాకు సెగ్గడ్డ వచ్చిందండి. 2 సంవత్సరాల నుంచి తగ్గటలేదు, దాని గురించి ప్రార్థన చేసింది. స్తోత్రం నాయనా. సెగ్గడ్డ వచ్చి 2 సంవత్సరాలు తగ్గట్లేదా? ఏ ఊరమ్మా మీది? బ్రాహ్మణ చెరువు అండి. అంటే ఎక్కడది? ఏ రాష్ట్రం? వెస్ట్ గోదావరి అండి. స్తోత్రం నాయనా. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము, సహాయం చేయండి. ఆమెకి ఏదైతే 2 సంవత్సరం బట్టి సెగ్గడ్డ తగ్గట్లేదంట ప్రార్థిస్తున్నాము. సరే, దేవునికి మహిమ కలుగును గాక. ఏ బిడ్డలు ఏ రకంగా శోధించబడినా యేసు నామంలో నేను ప్రకటిస్తున్నాను. ప్రతి శనివారం జరిగే స్వస్థత. కొంతమంది ఇంతలో గడ్డలతో వస్తున్నారు, కొంతమంది కాళ్ళు అయితే కుళ్ళిపోయి దుర్వాసనతో వస్తున్నారు. తండ్రి ఎంతో అద్భుతం. అప్పటికప్పుడే ఆ వాసన ఆగిపోయి అప్పటికప్పుడే స్వస్థత పొందుకుంటున్నవారు మేము చూస్తున్నాము, విడుదల పొందుకుంటున్న వారు మేము చూస్తున్నాము. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి సహకరించండి. మరి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన సమస్తం సాధ్యము. ఇదేనో ఈ సమయంలో మరి దేవుడికి ఇచ్చిన ఈ వరాన్ని మీరు ఉపయోగించుకోండి. మరి గర్భఫలం లేని వాళ్ళకి దేవుడి తండ్రి ఎంతో గొప్ప కార్యం చేసి గర్భఫలాలు ఇస్తున్నారు. థైరాయిడ్లు, అలాగే కడుపులో చాలామందికి ఆడపిల్లలకైతే ఈ మధ్య చాలామంది. ప్రైజ్ లార్డ్ అమ్మా. మా ఆయన గారు పాస్టర్ గారండి, ఆయన క్యాన్సర్ అండి, ప్రార్థన చేయండి అయ్య గారు. ఎవరమ్మా? రావులపాలెం అండి. స్తోత్రం. అలా ఆయన గారు సేవ చేస్తున్నారు. ఆ సహోదరుడికి క్యాన్సర్ వచ్చిందంట, ప్రార్థిస్తున్నాం. అద్భుతం చేసి ఆ కుమారుడికి విడుదల కలిగించండి యేసునామములో. ఆమేన్. ఇప్పుడు ఎలా ఉన్నారు ఆయన? పరిస్థితి ఎట్లా ఉందమ్మా? క్యాన్సర్ అంటున్నారు కదా, మీరేమో బాగుంది అన్నారు. ఏం చేయాలి మేము? పూర్తిగా తగ్గిపోద్ది. మీరు హైదరాబాద్కి వచ్చేయండి, మందులు కూడా వేసుకోవసరం లేదు. యూట్యూబ్ లో చూడండి. నమ్మకం లేదు, ఎందుకంటే సేవకులు కదా, నమ్మకం ఉన్నదో లేదో తెలియదు. నమ్మకం లేదు, యూట్యూబ్ లో చూడండి. 4th స్టేజ్ క్యాన్సర్ లో పూర్తిగా తగ్గిపోయి హ్యాపీగా ఉన్నారు. చక్కగా సేవ చేయదురు. కానీ వీలుంటే మీరు రండి. దేవునికి మహిమ గాక. ఎవరితో నేను చెప్పేది ఒకటే, వాళ్ళు సేవకులైనా, విశ్వాసులైనా, హిందూ అయినా, ముస్లిమ్స్ అయినా ఇక్కడ మనకు భేదం లేదండి. ఇక్కడ అందరూ సమానమే. దేవుని కృపను బట్టి నేను చెప్తున్న మాటలు వినండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ వరాన్ని మీరు ఉపయోగించుకోనండి, బాగుపడండి. మరి చనిపోవటం, అకాల మరణాలు, ఈ క్యాన్సర్లను, కిడ్నీ ప్రాబ్లమనో, హార్ట్ ప్రాబ్లమనో చనిపోవటం కాదు. ప్రభు మనకిచ్చిన ఆయుష్ని చక్కగా ఉపయోగించుకుందాం.
మీరు మా పరిచర్యకు మీరు సహకరించాలి. ఫ్రీగా ఎవరికి లేదండి, దయచేసి గమనించండి. ఫ్రీగా కాదు. మరి ఒక రోజుకి 6 ప్రోగ్రాంలు వస్తున్నాయి. మన ప్రోగ్రాంలు 6 వస్తున్నాయి. ఒక్క ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసుకోవాలి, దయచేసి గమనించండి. అలాగే మన ఆఫీస్ కూడా సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్లో ఉంది, పక్కనే ఉంది. దయచేసి గాగు 18 సంవత్సరాలు. మీ వయసు ఎంత తల్లి? నాకు 45 అండి. 18 సంవత్సరాలు బాధ. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇంకేం అవ్వలేదు, అంతా నార్మల్ అని మెంటల్ సైకాట్రిస్ట్ బిడాలు ఇచ్చారు. తప్పితే ఏం లేదు. 1 ఇయర్ కిందట ఒక డాక్టర్ గారు స్కాన్ చేసి చెప్పి ఆపరేషన్ చేయాలి అది ఇది అన్నారు. నేనేం చేయించుకోలేదు. పాస్టర్ గారిది రోజు ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను. ఫోన్లో ప్రే చేయించుకోగానే నాకు ఇప్పుడు 1 మంత్ అవుతుంది. పొట్టలో అంతా తగ్గిపోయింది. హెపిక్ గ్యాస్ట్రిక్ హెర్నియా అవన్నీ చెప్పారు. లివర్ ఎన్లార్జ్మెంట్ అవన్నీ తగ్గిపోయినాయి. ఇంకా కొంచెం షుగరు, బీపీ ఉంది. బీపీ కూడా ఎక్కువగా ఉందండి. 170/90 ఉంటే పాస్టర్ గారు ప్రే చేశారు, నార్మల్కి వచ్చేసింది బీపీ కూడా. ఇంక ఇప్పుడు షుగరు, బీపీది, గ్యాస్ ట్రబుల్, 3 ప్రాబ్లమ్స్ కూడా ప్రే చేయించుకొని స్వస్థత పూర్తి విడుదల పొందుదామని వచ్చానండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సహోదరి టీవీలో చూస్తుందంట, అంతేనమ్మా? యూట్యూబ్లో కూడా చూస్తాను. యూట్యూబ్ కూడా చూస్తారు. ఏం చదువుకున్నారా? బీకామ్ చదువుకున్నాను. బీకామ్. మ్యారేజ్ లేదు? లేదండి. 18 ఇయర్స్ అప్పుడే నాకు షుగర్ వచ్చిందని చెప్పి మ్యారేజ్ చేసుకుంటే పిల్లలకు కూడా వస్తుంది అన్నారని మానేశానండి. ఎంత అబద్ధం అంటే ఇది చాలా పెద్ద అబద్ధం అన్నట్టు. ఈ మాట చాలా పెద్ద అబద్ధం. మీరు ఎక్కడుంటారు? మేము విజయవాడలో ఉండేవాళ్ళం అండి. నేను మా సిస్టరే. నాకు హెల్త్ బాగోదు, నేను ఇంకా చనిపోతాను కదా అని చెప్పి అమ్మని, నాన్నని, సిస్టర్ వాళ్ళకి అప్పచెప్దామని తీసుకొచ్చాను. ఈమె ఎవరు? మా సిస్టర్ వాళ్ళ పాప, పెద్ద పాప అండి. ఓకే. నువ్వు ఎలాగో చనిపోతావు కదా? నేను చనిపోతాను కదా. ఎప్పుడు చనిపోతావు? ఇప్పుడు చనిపోను పాస్టర్ కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఈ సిస్టరు మ్యారేజ్ ఎందుకు చేసుకోవట్లేదంటే డాక్టర్ ఒక అబద్ధం చెప్పాడు. వాడు కూడా షుగర్ ఉందనుకుంటా. ఆయనకి పిల్లలు వచ్చారు, అల్లుళ్ళు వచ్చారు, కూతురు అందరూ వచ్చారు. నీకు మాత్రం రాకుండా చేసేసాడు. ఈమెను పెంచుకుంటున్నారా మీరు? లేదండి, 4 ఇయర్స్ పెంచాను పాపని. ఇప్పుడు అమ్మోళ్ళకి అప్పచెప్పేద్దామని తీసుకొచ్చి. అదే నువ్వు ఎట్లా చనిపోతావు కాబట్టి. పాప కొంచెం పెద్దది, అన్నీ తెలుసు. ఇక్కడ వైజాగ్లో మేము వచ్చి 2 మంత్స్ అవుతుంది. ఈమె చనిపోతుంది కనుక ఈమెను ఆమెకిచ్చి ఇప్పుడు పెళ్ళి అసలే చేసుకోలేదు. ఇక ఎట్లాగో చనిపోతాను కనుక పాపని వాళ్ళకి యాన్వర్క్ చేద్దాం అనుకోరు. మరి ఇప్పుడు అంటే 40 అంటే ఇంచుమించు ఈ యొక్క 28 ఏళ్ళ నుంచి నాకు 27-28 సంవత్సరాలుగా ఉంది మీకు బాధ. ఈ పొట్ట బాధ 18 ఏళ్ళ నుంచి ఉందండి నాకు. పొట్టలోది ఎవరికి చెప్పినా వినిపించుకోకుండా సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమనేవాళ్ళు. పిచ్చి మందులు నిద్రపోవడానికి ఇచ్చేసి. అది కూడా ఉందా మళ్ళీ మీకు? అది కూడా ఇచ్చారు. అది డాక్టర్ గారు ఎందుకు చెప్పారంటే స్టోన్స్ అవి తీసినప్పుడు 6 అవర్స్ బ్రెయిన్కి మత్తు పెడితే అప్పటి నుంచి ఫిట్స్ లాగా రావడం. ఇది డాక్టర్ గారు చేశారు ఇట్లాగా మిమ్మల్ని? ఇట్లా చేసేసారండి. ఆపరేషన్ చేయించుకుంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ దగ్గరైపోయిన ఈ బిడ్డ, మరణానికి దగ్గరైపోయింది బిడ్డ. నేను ఇంకా చనిపోతాను అంటున్న బిడ్డ టీవీలో చూసి ప్రార్థన చేయించుకున్నా. మా దగ్గర రాలేదు, ఫోన్లోనే. తల్లి తల్లి నువ్వు ఇక్కడి నుంచి ఆహారం తిను. ఫుడ్తో పెరుగనమే పాస్టర్ గారు. నేను ఇప్పుడు పెరుగనమే తినేదాన్ని. ఈ నెల రోజుల నుంచి మీరు ప్రే చేసినాక కొంచెం కొంచెం విడుదల వచ్చినాక కూర ఇప్పుడు అన్నం తింటున్నారా? ఇప్పుడు కొంచెం పర్వాలేదు పాస్టర్ గారు, అన్ని తినగలుగుతాను ప్రే చేసినాక. అది ఫోన్లో ప్రార్థన. ఎప్పటి నుంచి చూస్తారు మన ప్రోగ్రామ్ మీరు? నేను 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాను పాస్టర్. మరి ఎందుకు అప్పుడు రాలేదు అక్కడికే? అప్పుడు కొంచెం అంత దూరం నన్ను ఎవరు తీసుకొచ్చేవాళ్ళు లేరు పాస్టర్ గారు. అంతేనా? ఈమె బాగానే ఉందిగా పెద్దగా? 18 ఇయర్స్ అండి పాపకి. అంతేనా? ఇప్పుడు మీకు ఏమైతారు ఇవిడి? ఏమైతారు ఇవిడి? పెద్దమ్మ అవుతారు. పెద్దమ్మ. ఇప్పుడు మీ పెద్దమ్మ నిజంగా బాగున్నారా? పర్లేదు, నెల రోజుల నుంచి బాగున్నారు. అదే నెల రోజుల నుంచి బాగున్నారా? బాగున్నారు. ఓకే. అంతకుముందు ఎట్లా ఉండరు, ఇప్పుడు ఎట్లా ఉంటున్నారు? అంతకుముందు చాలా నీరసంగా, ఏదైనా కొంచెం వెయిట్ ఎత్తినా సరే పొట్ట నొప్పి వస్తుందని సంథింగ్ అలాగేదో చెప్పేవాళ్ళు. తలనొప్పి వస్తుందని అలాగా. మీరు ఎందుకు అట్లా భయపడుతూ వణుకుతూ అన్నట్టుగా అనిపిస్తున్నారు? మీరు బాడీలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంది, కొంచెం ఆహారం ఇంకా తినాలా.
ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈయన ఇన్ని ఎరగొట్టుకుని, కాళ్ళు ఎరగొట్టుకుని, మోకాలు పగలు కొట్టుకుని, చేతులు ఎరగొట్టుకుని, నడుము ఎరగొట్టుకుని మొత్తం మీద ఇట్లా వచ్చాడు. చిన్న పిల్లోళ్ళ ఎంత హైట్ ఉన్నాడు అనుకోలే నేను. చిన్న పిల్లోళ్ళగా వచ్చాడు. ఈయన ఏడుస్తున్నాడు అంట. మంచి పడిపోయావు పోర్లు. ఇక కుర్చీలు కూర్చొని మన ఆరాధన చేయటం అనేది లేదు. చేతులు ఇట్లా పైకి లేచేవి కాదు. ఇక్కడికి వచ్చినా కానీ చేతులు ఇట్లా పైకి లేగొత్తుని ఇట్లాగే చేతులు పెట్టుకొని ఇట్లా కొడుతుండేవాడు. బలియనం లేదు, రక్తం లేదు, మడిచిలో శక్తి లేదు. ఆ 4 లక్షలు పెట్టి చేయించుకున్నా కూడా బయటకు వచ్చినా కూడా నువ్వు బతకవు అన్నాడు. అయ్యగారు ఉన్నాడు గుర్రంగూడలో. ఆ గేటు దాటి లోపల పైన కనపడ్డానంటే చాలు, దేవుడు నాకు స్వస్థత చేస్తాడు. చప్పట్లతో ప్రభుని కనపరచండి. చప్పట్లతో హల్లెలూయా. ఈయన ఇక్కడికి రా, నీ చెప్తారా ఒకటే ఫోన్లు ఇట్లా రా, చప్పట్లు కొట్టాడు. గట్టిలో నుంచి 3 ఫ్లోర్లు పైనుంచి కింద పడ్డాడు మహానుభావుడు. మామూలుగా పడలేదు. ఈయన సంగతి ఏంటో ఇప్పుడు చెప్తారా. ఏమైందయ్యా మళ్ళీ? ఏంటి వాలిపోతుంది? అర్రే బాబా, వంచకూడదు. నడు ఏది వాలిపోతాం ఏంటి? ఓ నిజమే నిజమే, అనుకోండు. ఈ ఎన్ని ఫ్లోర్లు మించి పడిపోయావు? 3 ఫ్లోర్లు పైనుంచి 25 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాడు. 3 ఫ్లోర్లు. ఈయన మేస్త్రి, ఈ టాబీ మేస్త్రి. ఇక్కడ వచ్చినప్పుడే ఇంత హైట్ లేడు, ఇంత ఉన్నాడు. ఒక కట్టె పెట్టి ఇట్లా వంగిపోయి ఇట్లా ఉన్నాడండి. అలా నడితేకి ఉన్నాయా కాళ్ళు? అప్పుడు కాళ్ళు ఉన్నాయి కానీ నొప్పులు ఉన్నాయా? ఇప్పుడు వయసు ఎంత నీకు? 83. ఈ మనిషి ఇట్లా వచ్చి ఇలా నడవలేక అలా వంగిపోయి ఉన్నాడండి. అప్పుడు నేను శుక్రవారం వచ్చాను. ఇక్కడ వస్తే ఈయన చెప్తున్నారు, ఇలా దండం పెట్టినారు. నడవలేని పరిస్థితి. నడుముకి ఎంత పెద్ద ఆపరేషను. మోకాలకి 2 మోకాలకా ఒకటికా? 2 కాళ్ళు ఆపరేషన్. ఇగో చెప్పులు ఎలా బదిలిపోయినా చూడండి, గీతలు కనపడుతున్నాయా? ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి బద్దలు కొట్టారు, ఇక్కడ నుంచి ఇక్కడ బద్దలు కొట్టారు 2 మోకాళ్ళు. ఎన్ని సంవత్సరాల బాధ ఇది మీకు? పాదం ఇరిగిపోయింది. ఇగో ఇరిగిపోయింది పాదం. ఈ నడుము కూడా 2 సార్లు ఇరిగిపోయింది అయ్యా. ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడికి ఆపరేషన్ గుంట. ఈయన ఇన్ని ఎరగొట్టుకుని, కాళ్ళు ఎరగొట్టుకుని, మోకాలు పగలు కొట్టుకుని, చేతులు ఎరగొట్టుకుని, నడుము ఎరగొట్టుకుని మొత్తం మీద ఇట్లా వచ్చాడు. చిన్న పిల్లోళ్ళ ఎంత హైట్ ఉన్నాడు అనుకోలే నేను. చిన్న పిల్లోళ్ళగా వచ్చాడు. ఈయన చూసి నా ఇంకెలో చూసి అయ్యో అన్నాడు. ఆయన ఇక్కడ ఆరాధన చేస్తుంటేనే కదా స్వస్థ వచ్చేసింది. ఆరాధన జరుగుతూ ఉంది. మా అయ్యగారు ప్రార్థన కూడా చేయలే. ఆరాధన జరుగుతూనే ఉంది, స్వస్థత వచ్చేసింది. కట్లన్నీ ఓడ తీసేసాను, గంతులేస్తున్నా. చప్పట్లు కొట్టండి. అసలు నేను ముట్టుకోలేదు ఆయన్ని. ఈ ఆరాధనలో జనాలు ఎక్కడెక్కడ ఉన్నాడు. అలా వస్తూ ఉన్నప్పుడే ఆ అభిషేకపు ఆరాధనలో ఆయన దేవుడు తాకాడు అంటండి. తాకటమే లేచి నిలబడిపోయాడు. చప్పట్లతో ప్రభుని గర్పరిచి 20 సంవత్సరాలుగా చర్చికి వెళ్ళినా కూడా అంటండి పాపం ప్రభు నమ్ముకున్నాడు వెంకటరెడ్డి గారు. చర్చికి వెళ్ళినా కూడా ఇక కుర్చీలు కూర్చొని మన ఆరాధన చేయటం అనేది లేదు. చేతులు ఇట్లా పైకి లేచేవి కాదు. ఇక్కడికి వచ్చినా కానీ చేతులు ఇట్లా పైకి లేగొత్తుని ఇట్లాగే చేతులు పెట్టుకొని ఇట్లా కొడుతుండేవాడిని. అప్పట్లో ఏడకు వచ్చినా చేతులు లేచి అసలు ఎగురుతుంటే మా భార్య ఆశ్చర్యపోయింది. ఎగురుతుంటే ఓ మై గాడ్ హల్లెలూయా. అడలేకపోయావు, కాళ్ళతోటి ఆ టొంగోని వచ్చావు, ఇవాళ ఏంది ఇట్ట ఎగురుతున్నావు అంటే వాటికి వచ్చిన వాళ్ళు చెప్పారు. ఆ ట్రైన్లో కూడా దిగటం లేదంట. ఈయన గజగజగా ఉనిపోయి ఏడ్చేస్తున్నాడంట. ఆ కాళ్ళు వాళ్ళు ఇప్పుడు కాదు, 4 నెలల క్రితం సంగతే. ఏడుస్తున్నాడంట. ఇలా కట్టుబెట్టి ఇలా ముందుకు వచ్చి వంగిపోయాడు. బాగా వంగాడండి. ఇప్పుడు బైసికిల్ కొట్టమంటే మామూలుగా కొడతా, బైసికిల్ మామూలుగా కొడతాం. మనం కూర్చోలంటే లేవాలంటే ఎంత కష్టం కదా. బైసికిల్ కొడుతున్నప్పుడు కాలు ఎందుకు అట్లా అయిపోయింది మళ్ళీ?
అది వాలిపోతుంది అయ్యా, దాని అంతటా అదే పక్కకి వెళ్ళిపోతుంది. మరి తగ్గిపోద్ది అంటావా? నీ దగ్గర తగ్గుద్ది, నువ్వు అసలు కళ్ళతో చూస్తే ఇది తగ్గిపోతుంది. చప్పట్లతో ప్రభువుని కనపడతాం. నిజంగా అండి, ఎవరిని ఇలా పట్టుకో అట్లా లేదు, ఇట్లా చేతులు వేసేది ఏం లేదు. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఇన్ని చేతులు నొప్పులంట, మోకాళ్ళు నొప్పులంట, టెంట్ ఉందయ్యా నాకు. అది కూడా ఉందా? హార్ట్ అటాక్ వచ్చింది, గుండె టెంట్ వేసారు. ఈయన మొత్తం కోసిన ప్లేస్ కానీ కోయలేదు. ఇవాళ నాకంటే హైట్ ఉన్నాడు ఈయన, ఇప్పుడు లావు ఉన్నాడు కూడా నాకంటే. నేనే సన్నగున్నా నీకంటే. ఇక్కడ కూడా కోసారు, చేతులు కూడా. ఏమైంది? ఇది టొల్లం రాడ్డు పైనుంచి పడితే టొల్లం రాడ్డు లోపలికి వెళ్ళిపోయింది. కళ్ళం రాడ్డు నడవటానికి కూడా వీలు కలగకుండా బాధపడితే ఇక్కడ ఆరాధన చేస్తాను నేను, ఏమైనా దగ్గరికి లేదు, అందరితో పాటుగా చేసిన. అప్పుడే ఆయన సాక్షి మెట్టకు వచ్చేసాడండి. నాకు మంచిగా అయిపోయిందని బస్కిలు కొట్టాడు. బస్కిలు కొడతా ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, నాకు దేవుడిచ్చిన ఇది వరం అండి, వరము వరము వరము. అర్థమైందా? హల్లెలూయా చెప్పండి. దేవుడిచ్చిన వరం, కానీ వరము దేవుని ఆత్మ ద్వారా దేవుడిచ్చిన ఈ వరం. ఎవడు నేను నీతిగా ఉన్నంత కాలం నా తండ్రి నాతోనే ఉంటాడు. ఆమేన్. మనం ఎప్పుడైనా నీతి తప్పిపోయామా అప్పుడే దేవుడు మనకి విరోధైపోతాడు తెలుసా? దేవుని ఆత్మ ఉన్నా మనం నీతి తప్పితే దేవుడు అప్పుడే విరోధైపోతాడు మనకి. కాబట్టి మరోసారి చెప్తున్నాను, ఇలాంటి వారిని ఎంతమంది ఇట్లా బాగుపడుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళలేదు. ఈయన హాస్పిటల్కి మనం ఎప్పుడు వెళ్తే ఫోన్ చేశాడు. ఏంటో హాస్పిటల్ ఏమన్నాడు? 4 లక్షలు అడిగాడు. 4 లక్షలు అంట. ఆపరేషన్ చేయాలని 4 లక్షలు అడిగాడు. చేసినా కూడా నువ్వు బయటకు వచ్చిన దాకా ఉండవు. ఈ లివర్కి రక్తం అందట్లేదు, దానివల్ల నీ గుండె దడొస్తుంది, నీ దగ్గర బలియనం లేదు, రక్తం లేదు, మడిచిలో శక్తి లేదు. ఆ 4 లక్షలు పెట్టి చేయించుకున్నా కూడా బయటకు వచ్చినా కూడా నువ్వు బతకమన్నాడు. మరి ఇప్పుడు మనమేమన్నాం చెప్పు? ఇప్పుడు నేనేమన్నానంటే, అయ్యగారు చెప్పు, ఇక్కడ మీరు చెయ్యొద్దేమో, ఇక నాకు వద్దు ఆపరేషన్. మా అయ్యగారు ఉన్నాడు గుర్రంగూడలో, ఆ గేటు దాటి లోపల పైన కనపడ్డానంటే చాలు దేవుడు నాకు స్వస్థత తెస్తాడు. చప్పట్లతో ప్రభుని కనపరచండి, చప్పట్లతో. హల్లెలూయా. అంటే వాళ్ళు నవ్వారు. ఆడకెళ్ళి వాడు ఎక్కడికెందుకు వచ్చావయ్యా అన్నాడు. ఏం చదువుతారో అని వచ్చాను అయ్యా, నేను చేపించుకోరా అని రాలేదు, అసలు మీరేం చదువుతారో అని వచ్చాను అన్న నేను. ఓకే, వెళ్ళిపోయిన ఆయన మీ అయ్యగారి దగ్గరికే పోన్నాడు. చాలా మంది డాక్టర్లు చెప్తున్నారు, మాకు కదమ్మా దండాలు పెట్టేది, మీరు ఎక్కడ ఇది క్యాన్సర్లు తగ్గిపోతున్నాయి కదా, అది క్యాన్సర్ ఇట్లాంటివి, ఇవి తగ్గేది కాదమ్మా జీవితాంతం. ఆయనకి పెట్టుకోండి దండం, ఆ దేవుడికి పెట్టుకోండి, ఆ యేసయ్య పెట్టుకోండి, ఆయన పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవాళ ధైర్యంగా ఉన్నారు, కొంచెం పట్టుకోండి. హల్లెలూయా. ఇప్పుడు ఈయన కాలు బయటికి వెళ్ళిపోతుందని అదేంటి ఏదో ఇచ్చారు ఈయనకి, ఈ బయటికి వెళ్ళిపోయిన కాలు ఇప్పుడు మంచిగా అయిపోతుంది. మీరు వెళ్ళేటప్పుడు చూడండి, ఆయన నడుతాడు, అదేం లేకుండా. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. సమస్త ఘనత మహిమ ప్రభావాలు యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్త. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టాలి, చేతులు పైకేసి. మొదలుకొని ప్రభు అద్భుతం జాగ్రత్త జాగ్రత్త. కదా చూశారు కదా పెద్దయినా ఎట్లుంది ఇప్పుడు కథ. ఆమె పూర్తిగా వచ్చిందా, మళ్ళీ ఎలాగొచ్చిందో చూసుకోనయ్యా, నీకు నువ్వే చూసుకో. ఒక భాగం ఇంకా ఉంది కదా, కొంచెం ఉంది కదా, చూద్దాం అది. చూసుకో. నొప్పి తగ్గిందా? ఎలాగనుకో లేపా. నొప్పి ఊరి ఈ బస్కిల్ కొట్టాడు. ఆగబోయే బాబు, బస్కిల్ తగ్గింది కానీ కొంచెం ఉంది ఇంకా. ఈయనేమని ఉంటే బస్కిల్ పడతాయి కదా, 80 సంవత్సరాలు పోయి ఏం లేదా. ఏ చర్చికి వెళ్ళినా పాపం ఆయన కుర్చీలో కూర్చున్నాడు, చేతులు అయితే ఆరాధన లేదంట. చూడండి ఇప్పుడు ఇలా లేగుతున్నాడు అంటే మనకే కష్టం ఉంది, ఆయనకి ఏం లేదు కదా. ఓకే అయ్యా, వందనాలు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హలో
హలో, మా వదినకి క్యాన్సర్ బాగా బాధపడుతుంది. కోడి రక్తం పేరు శనివారం స్వస్థత ప్రాంతంతో తీసుకురండి అమ్మా. ఇప్పుడు మీకు చేయము, ఆల్కే చేస్తాము. శనివారం తీసుకురావాలి అంతే. శనివారము అక్కడ అడ్రస్ ఉంది. అడ్రస్ ఎక్కడైనా అడగొద్దు, మళ్ళీ ఊరుకోను. చూడండి, స్థలం యేసు ఆశ్రయపురం స్వస్థశాల, ఎల్బీ నగర్ దగ్గర, గుర్రంగూడ, హైదరాబాద్ అని క్లియర్గా ఉంది. ఇంకా మీకు తెలపోతే మా ఆఫీస్కి ఫోన్ చేయండి. నెంబర్లు అన్నీ కూడా ఉన్నాయి. 7993569287, 7386064397. అట్లాగే మరి అక్కడ నెంబర్లు కూడా ఉన్నాయి, దయచేసి చూడండి. హలో అయ్యగారు వందనాలండి. చెప్పండి, స్పీడ్గా చెప్పాలి. నాకు కడుపు నొప్పి అండి, తలనొప్పి బాగా, ఎప్పటికీ తలనొస్తుందండి. నెల నుండి కడుపు నొప్పి, తలనొప్పితో బాధపడుతుంది. తల్లి దయచేసి ఇది క్యాన్సర్, HIV, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ సమస్య, చాలామంది నడవలేనటువంటి వారు, చాలామంది చూడలేనటువంటి వారు, చాలామంది మాట రానటువంటి బిడ్డలు ఇవాళ విడుదల పరచబడుతున్నారు. దయచేసి మాతో సహకరించండి. దేవుని కృప, ఆ కృపను బట్టి దేవుడు నా ద్వారా చేసే మేలులను మీరు గమనించండి. మేము ప్రతి నెల మొదటి బుధవారము విజయవాడ వస్తున్నాము. అలాగే ప్రతి శనివారము ఎల్బీ దగ్గర ఉన్న గుర్రంగూడలో స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మీరు ఇంకా వివరాలకు ఏమైనా అవసరమైతే, వివరాల కొరకు ఇంకేమైనా అవసరమైతే మీరు ఆ నెంబర్లు ఉన్నాయి, మీరు కాల్ చేయండి. మీకు అన్ని అందుబాటులో మీకు ఇవ్వటానికి మేము ఇష్టపడుతున్నాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. లైవ్ ముగించుకుంటున్నాం. మళ్ళీ రేపు ఉదయం 10:30 లైవ్ ప్రారంభమవుతుంది. మళ్ళీ సాయంత్రం 3 గంటల నుండి 4 గంటలన్నర వరకు కూడా లైవ్ ఉంటుంది రేపు. దయచేసి లైవ్లో కలుసుకుందాం. హలో అయ్యగారండి, నమస్తే అండి, వందనాలండి. బాబు నాకు కాళ్ళు లోపల ఎత్తేసి మెడలో అన్ని గుంజేస్తున్నాయి బాబు. ఒంట్లో బాగాలేదు బాబు నాకు బాగా. మాది సబ్బవరం బాబు, సబ్బవరం. చేయండి, అనుకున్న బలహీనత, రోగం ఏమైనా తొలగించండి వేస్తున్నాం. ఆమె దయచేసి లైవ్ ముగింపులోకి వస్తున్నాం. మరోసారి చెప్తున్నాను. హలో వందనాలు అయ్యగారు. మా ఆయన గారికి హెల్త్ బాగాలేదండి. ఏమైంది? షుగరు, ఊపిరితిత్తులు వచ్చేసిందండి బాగా. నిజామాబాద్ అండి. మరి శనివారం స్వస్థత ప్రార్థనలో తీసుకురండి. యేసు ప్రభు అద్భుత కార్యం చేసి విడుదల పరుస్తాడు. తండ్రి ఆ బిడ్డకి విడుదల ఆమె. దయచేసి లైవ్ ముగింపులో ఉన్నాం. మళ్ళా మీరు కాల్స్ ఒకవేళ లైవ్ అయిపోద్ది కదా అని బాధపడకండి. హలో తల్లి చెప్పమ్మా. గర్భఫలం కోసం గర్భఫలం మీరు చెప్పాము. సహోదరికి సహాయం చేసినాము. హలో ప్రజలు అయ్యండి. చెప్పమ్మా. అయ్యారండి, 6 నెలల బాబుకి బాగా దగ్గు, జలుబు అండి, గురుగురులు ఆడుతున్నాడు బాగా. ప్రార్థన ఉంటుంది, వీలుంటే తీసుకురండి. మీరు ఎక్కడ ఉంటారు? మాది మైలవరం అండి. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? తీసుకొస్తాను, చిన్న ప్రార్థన చేయమంటారా? ప్రార్థన చేయండి అండి. అంతే, తగ్గవలసిన అవసరమే లేదు, అంతే కదా? అయ్యారండి. స్తోత్రం నాయన. మైలవరం నుంచి బిడ్డలు ఫోన్ చేశారు, ప్రార్థిస్తున్నాము. మేలు చేయండి. ఆ చిన్న బిడ్డకున్న స్వాతంత్రం లేదు. దయచేసి చాలామంది చిన్న బిడ్డలు ఆయాసం, దమ్ము వచ్చేస్తుందని, వాళ్ళకి నిమ్ముందని డాక్టర్ గారు ఇక్కడ పొడిచి వాళ్ళకి ఇది చేస్తున్నారు. అవసరం లేదండి, తీసుకురండి. హార్ట్లో హోల్స్ ఉన్నా కూడా తగ్గిపోతున్నాయండి. దయచేసి నా మాట వినండి. యూట్యూబ్లో చూడండి. ఏ హాస్పిటల్ అయితే మా వల్ల కాదు, హార్ట్లో హోల్స్ ఉన్నాయని చెప్తున్నారు, ఇక్కడికి వస్తున్నారండి. దేవుడు కార్యం చేస్తున్నాడు. హార్ట్లో హోల్స్ కూడా పూర్తిగా తగ్గిపోతున్నాయి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఆమె ఇంట్లో రా తల్లి, రా రా, నన్ను చూడు, పడుకో, కాలు తోడు, పడుకో. చప్పట్లు ఆశీర్వదిస్తారు. ఇక్కడ కూర్చోబెట్టండి. అప్పుడు మీరు మీ భార్య కదా, పిల్లలు కూడా, కూతుర్లు అందరూ వచ్చారు కదా. పిల్లలు లేని కూతురు ఒక ఆవిడ ఉంది. అమ్మ అటు తీరుకమ్మా. ఆమె ఏమైంది అప్పుడు? ఏమైంది అప్పుడు మీ భార్యకి?
ఆమెకు శక్తి ఉందని చెప్పేసి అన్నారు అయ్యా మీరు. షుగర్ బీపీ కోసం వచ్చిన నేను. ఓకే. వస్తే ఇక్కడికి వచ్చినాక ఆమె శక్తి ఉన్నదని చెప్పారు. ఓకే. కింద పడిపోయింది మీరు ప్రార్థన చేయగానే. ఇంకా తర్వాత మళ్ళీ ఆ శక్తి తీసేసిండ్రు. ఇప్పుడు బాగానే ఉందయ్యా, షుగర్ ఉందని వచ్చినాం మళ్ళీ. అదే కదా అమ్మ, అప్పుడు ఎట్లా ఉంది నీ ప్రాణము? అప్పుడు చాలా వీక్ కదండి. కనీసం ఏం వీక్, ఎన్నాళ్ళుగా ఉన్నావా అంత వీక్గా? ఎంత కాలంగా ఉన్నావు వీక్గా? అవునా? శివులేని పడవా? ఆమె ఏమి, ఎంత వీక్ ఉంది అసలు? ఏంటది? ఇక్కడ కనీసం మైక్ పట్టుకుని అంత శక్తి అని ఉందా వచ్చినప్పుడు? నువ్వు చెప్తావా? నాన్నగారు కూడా బాగా వీక్నెస్ తో అసలు వీళ్ళు కాను కూడా వేసుకుంటా వెళ్ళిపోవాలని చూస్తారు. నేను అన్న కానుక వేసుకొని బాగు చేస్తానన్నా. బాగా చేసేసానా? చప్పలు కొట్టాను గట్టిగా గట్టిగా. ఎంతకాలం ఉంది అట్లా వీక్నెస్ ఆవిడకి? 1 సంవత్సరం అంటే అన్కాన్షియస్ లో ఉంది బాడీ. అవునా కదా? అది సంపూర్ణంగా విడుదల వచ్చేసిందా? ఓకే. షుగర్ ఏం కాదు అది, నేను చూసుకుంటా దాని సంగతి. షుగర్ కాదు. పిల్లలు ఎంతమంది? కొడుకులు ఎంతమంది? కూతుర్లు ఎంతమంది? 4 కొడుకులు 2 బిడ్డలు అయ్యా. వీళ్ళు కావాల పిల్లలు కదా? మొన్న ఈ మధ్యలో కూడా వచ్చావు. ఎందుకు వస్తున్నావు? అమ్మతోడే వచ్చి. అమ్మ వచ్చిందా? ఓకే, చప్పట్లు కొట్టండి. ఎంత వీక్నెస్ వచ్చింది అమ్మ వచ్చినప్పుడు? అమ్మ వీక్ ఉండే, చాలా వీక్. అదే చాలా వీక్ అంటే అసలు ఏమైనా పట్టుకోగలిగినంత శక్తి ఉంది ఆవిడకి అప్పుడు? ఆమె పని చేసేది కాదు, ఇంకా ఓన్లీ బెడ్ మీద ఉండి. బెడ్ మీద అదే అంటే అలా సంవత్సరంగా పని కూడా లేని మనిషిలాగా ఉన్నారు. దేవుడు కార్యం చేశాడు, అంతే కదా? ఓకే. మీ కుటుంబంతో వచ్చారు? అల్లుళ్ళు అందరూ వచ్చారు. ఓకే. అందుట్లో కూతురికి పిల్లలు లేరు? అవును. పెద్ద కూతురుకి పిల్లలు లేరు. చిన్న కూతురు కూడా కొత్త మ్యారేజ్ వచ్చింది. అల్లుడు వచ్చిండు. మా మనమనికి కూడా మాటలు వస్తలేవు. 3 సంవత్సరాలే తీసుకొచ్చినాం. మళ్ళీ వస్తానని ఇంకా రాలేదయ్యా. అది కృతజ్ఞత కానుకతో రావాలా? ఈమెవరో? అమ్మమ్మ. ఏంటి మ్యాటర్ ఏంటి? జ్వరమా? గొంతుకులో ప్రాబ్లం ఉంది ఎవరికి? రక్తం తక్కువ లేదు, ఇప్పుడు వచ్చేసింది, రక్తం వచ్చేసింది. అమ్మ బలం వచ్చిందా? అవన్నది ఇప్పుడు నీకు శక్తి వచ్చిందా లేదా? అదే రక్తం వచ్చిందంటే శక్తి వచ్చిందండి. వీళ్ళిద్దరు అమ్మ. ఓకే, చప్పలు గట్టిగా వెళ్ళిపోండి. మీరు బేమడోలా ఎక్కడో చెప్పారు, నాకు గుర్తుంది. బేమడోలా. మీరేం చదువుకున్నారు? నేను ఎంఎస్సి డిఈడి. నాతో ఏం చెప్పారు? కూలి పనికి వెళ్తున్నాను. కూలి పని చేస్తున్నారు. ఈ పాపేనా? ఈ ఇద్దరు ఎవరు? ఇలా. ఏమైందా పాపకి? పాపకి ఐ క్యాన్సర్. ఐ క్యాన్సర్. ఏ హాస్పిటల్ చూపించారు? విజయవాడ రెయిన్బో హాస్పిటల్. అదొకటేనా ఇంకెక్కడన్నా? విజయవాడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్. రెండు. ఏమి చెప్తున్నారు వాళ్ళు అక్కడ? కన్ను తీసేయాలన్నారు. తీసేయాలన్నారా? అప్పుడు మేము ఫోటో తీసుకోలేదు మిమ్మల్ని. మైకి పెట్టు. అప్పుడు కన్ను ఈ పాప ఏంటి సిగ్గుపడుతుందా? 2 కళ్ళు ఇప్పుడు మంచిగా అయినాయా? అప్పుడు ఎట్లా ఉండేది కాళ్ళు? కన్ను వాటర్ కారి చాలా ఇబ్బందిగా ఉండేది. ఎంతసేపట్లో తగ్గిపోయింది అది? మేము హైదరాబాద్ వచ్చాం లాస్ట్ మంత్. మీరు ప్రార్థన చేయగానే ఆ నెక్స్ట్ డే మేము హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్ గేట్ దగ్గర ఉండి మీకు ఒకసారి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుని వెళ్ళాము. డాక్టర్లే అప్పటి వరకు కీమోస్ చేసినప్పుడు తీసేయాలన్నారు. కన్ను ఓకే. మీరు ప్రే చేసిన తర్వాత కన్ను చాలా బాగా రెస్పాన్స్ ఉంది, కన్ను ఉంచుతాము మేము అని చెప్పారు. పాపం చదువుకున్నారు, ఉద్యోగం రాలేదు. భీమడోలా మీది? భీమడోలు పక్కన దోప్చర్ల అని చెప్పారు. ఓకే, మంచిది. ఈమె చాలా ఏడుస్తుంది. ఈ పాప వల్ల చాలా ఏడుస్తుంది. అంటే అసలు ఏమని మీకు అనిపించేది? వాళ్ళు కన్ను తీసేయాలన్నారు కదా, అప్పుడు ఏమనిపించిందమ్మా అక్కడ అందరితో చెప్పి? చచ్చిపోదాం అనుకున్నాం. మీరు చచ్చిపోతారా? మీరు చచ్చిపోవటం ఏంటి? మా బాబుని అలా చూడలేక. గుడ్డి కన్ను తీసేస్తే చూడలేక ప్రతిసారి ఇంకా తను మేమే కన్నామని అమ్మా, ప్రతిసారి అది చూసినప్పుడల్లా మా కడుపును పుట్టి తను కన్ను తీయాల్సి వచ్చిందని చెప్పి ఏడ్చాం. అది చిన్నపిల్ల. ఈ డాక్టర్ గారు చెప్పారు కన్ను తీసేయాలని. ఈమెకి భయం, బాధ. మరి ఎట్లా నేను ఎట్లా మీకు తెలిసింది? టీవీలో చూసాం పాస్టర్ గారు. చూసినప్పుడు అనిపించిందా మీకేమని? వెళ్ళాలి ఖచ్చితంగా అనిపించింది. శనివారం వచ్చారా మీరు? ప్రార్థన చేసుకున్నాను దేవునికి. నేను దారి చూపి తిరగడానికి కాళ్ళు ఓపుకుంది, దారి చూపి నాకు అని ప్రార్థన చేసుకున్నాను. టీవీలో మీ ప్రార్థన చూసాము. ఖచ్చితంగా మీ దగ్గర రావాలనుకున్నాం. హైదరాబాద్ వచ్చాము, ప్రార్థన చేయించుకున్నాం.
సోమవారమే మార్నింగే పాప చెప్పింది, నా కన్ను కనపడుతుందమ్మా ఎండలో కూడా అని చెప్పింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, వందల 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 అద్భుతాలు ఇలా జరుగుతున్నాయి. చప్పట్లు కొట్టి మహింపరచండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సంతోషంగా ఉందా? రిపోర్ట్లు ఇక ఏమని వచ్చినాయి చిన్న రిపోర్ట్లు చాలా బాగా వచ్చినాయండి. ఇప్పుడు 2 కళ్ళు కనపడుతున్నాయా నీట్గా? లెఫ్ట్ అయ్యే ఉంది క్యాన్సర్, రైట్ అయ్యి బాగానే ఉంది. రైట్ బాగుంది, లెఫ్ట్ ఇప్పుడు 2 కళ్ళు మంచిగా కనపడుతున్నాయా? పాపను అక్కడ తిప్పండి, ఇక్కడ కెమెరా తిప్పండి. పాప పేరేంటి? పాప పేరు వినూత్న. మీరేమైనా జాబ్ చేస్తున్నారా ఇప్పుడు? డిగ్రీ చదువుకున్నారు అంతే. ఈ పాపతోటి ఇప్పుడు టెన్షన్. ఆ పాప కన్ను తీసేస్తే గుడ్డిదైపోతే ఏంటి అని ఊహించుకుని వాళ్ళు ఏడుస్తున్న ఏడుపులు అక్కడ వచ్చినప్పుడు నేనేం చెప్పాను? గ్యారంటీలు ఏమైనా ఇచ్చానా? అసలు హాస్పిటల్కి వెళ్ళొద్దన్నారు. అసలు హాస్పిటల్ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? బట్ మైక్లో మాట్లాడి వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? సుదర్శన్ గారి దగ్గరికి వస్తారు, మళ్ళీ ఏం చేస్తారు? హాస్పిటల్ కూడా వెళ్తారు. నేనన్న హాస్పిటల్లో వచ్చిన ఏ రిపోర్ట్తో నాకు పని లేదు, మీ ఇష్టంతో వెళ్ళండి. అక్కడ ఏమొచ్చిందో ఆ తర్వాత విషయము, కానీ నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, బిడ్డకి విడుదల ఇస్తాడని చెప్తే కేవలం వాళ్ళు ఏమని చెప్పి వెళ్ళారమ్మా మీరు హాస్పిటల్కి? నాకు కన్ను అసలు టెస్ట్ చేయించుకుందాం ఎంతవరకు తగ్గిందని చెప్పి వెళ్ళామండి హాస్పిటల్కి. వాళ్ళైతే చాలా బాగా తగ్గిందన్నారు. మేము వాళ్ళతో అన్నాము, మీరు కదండి మాకు ఎప్పుడో తెలిసింది తగ్గిందని, ఆ రిపోర్ట్ తీసుకురావడం కోసం వచ్చామని చెప్పి అన్నాం. పిల్ల చెప్పింది కదా సూప్ వస్తుందని. చూడండి ఎంత చక్కగా ఉందో పిల్ల. ఇదేంటి, ఇది ఎందుకు పెట్టుకున్నావు? రా నీకు నేను మంచిగా ప్రార్థన చేసి కళ్ళు ఇచ్చాను. అందరికి టాటా చెప్పు. చెప్పు అక్కడ దిగు. నడుస్తుందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరచెను యెహోవా. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరచెను యెహోవా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 79935267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.